Write down example 19. A woman self-help group Dwakra is supplied a rectangular solid cuboid shape of wax with dimensions 66 centimeter, 42 centimeter, 21 centimeter. To prepare cylindrical candles, each 4.2 centimeter in diameter and 2.8 centimeter of height, find the number of candles. Write down question. అందరికీ నమస్కారం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా ఈ సప్లైడ్ ఏ రెక్టాంగిల్ సాలిడ్ క్యూబాయిడ్ షేప్ ఆఫ్ వ్యాక్స్ విత్ డైమెన్షన్ 66 సెంటీమీటర్, 42 సెంటీమీటర్, 21 సెంటీమీటర్. ఒక డ్వాక్రా మహిళలు ఏం చేశారు, ఒక సాలిడ్ ఇచ్చారు, అది క్యూబాయిడ్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ సాలిడ్, దట్ మీన్స్ వాట్ ఈస్ ద షేప్, క్యూబాయిడ్ షేప్లో ఉన్నదాన్ని. లెంత్ ఎంత ఉందంట, 66 సెంటీమీటర్ లెంత్ ఉంది, బ్రెత్ 42 సెంటీమీటర్, హైట్ 21 సెంటీమీటర్ ఉంది. ఓకే, సో వీటిని తీసుకొని టు ప్రిపేర్ సిలిండ్రికల్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి, సిలిండర్ ఫామ్లో ఉన్నాయి. ఈచ్ 4.2 సెంటీమీటర్ ఇన్ డయామీటర్, ఒక్కొక్కటి డయామీటర్ ఎంత ఉంది, 4.2. సో రేడియస్ ఏమవుతుంది, 4.2 by 2, 2 1 జా 2 2 జా 0.1, సో 2.1 centimeter. And height, how much height, 2.8 centimeter. height ఎంత 2.8 centimeter. సో ఈచ్ రేడియస్ ఎంత అవుతుంది, ఇక్కడ ప్రతి దాని యొక్క రేడియస్ 2.1, హైట్ 2.8 సెంటీమీటర్లు ఉంది. సో ఈ సాలిడ్ తీసుకొని, సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అన్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అంటే ఈ సాలిడ్ మీన్ గట్టిగా ఉండేది ఏదైనా, ఈ సాలిడ్ అంటే మైనం అనొచ్చు సింపుల్గా. సో ఈ సాలిడ్ తీసుకొని ఎన్ని క్యాండిల్స్ ప్రిపేర్ చేస్తావు. సో ఇంత మైనం ఉంది, ఇక్కడ సాలిడ్ ఉంది. ఈ సాలిడ్ తీసుకొని నువ్వు ఎన్ని క్యాండిల్స్ ఇటువంటి ప్రిపేర్ చేస్తావు, ఎన్ని చేస్తావు కాబట్టి ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ ఇంటూ. సో ఇక్కడ డయాగ్రామ్ బట్టే ఫార్ములా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యూబాయిడ్ ఉంది, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఇస్ ఈక్వల్ ఎన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్? లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ సిలిండ్రికల్ వ్యాక్స్ సిలిండర్ క్యాండిల్స్. ఓకే, ఎన్ బి ద వాల్యూమ్, ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. So what is the formula? Volume of cuboid is equal n into volume of cylinder. So cylinder అనేది ఎలా ఫామ్ లో ఉన్నాయి, క్యాండిల్ ఫామ్. సో క్యాండిల్ అనేటివన్నీ కూడా సిలిండర్ ఫామ్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ లెంత్ అబ్జర్వ్ చేస్తే 66, బ్రెత్ 42, h ఈక్వల్ 21 సెంటీమీటర్ ఆఫ్ క్యూబాయిడ్. సిలిండర్ కు అప్లై చేసుకుంటే డయామీటర్ 4.2 సెంటీమీటర్, రేడియస్ అందులో హాఫ్ ఉంటుంది కాబట్టి 2 1 జా 2 2 జా 2 1 జా, సో 2.1 సెంటీమీటర్ అవుతుంది, హైట్ 2.8. వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? నెంబర్ ఆఫ్ సిలిండ్రికల్ వ్యాక్స్ క్యాండిల్స్ ప్రిపేర్ చేయాలి. నెంబర్ ఆఫ్, లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ సిలిండ్రికల్ వ్యాక్స్ క్యాండిల్స్. సో దట్ ఈస్ ద ఫార్ములా, ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ క్యాండిల్స్, వాల్యూమ్ ఆఫ్ క్యాండిల్స్. సో క్యాండిల్స్ విచ్ ఫార్మ్, cylinder form. Cylinder is equal volume of cuboid, volume of cuboid, volume of cuboid. So n into volume of candles. So volume of cylinder, what is the formula? Pi r square h is equal length into breadth into height. So ఇక్కడ height ఉంది, ఇక్కడ height ఉంది. సో నేను క్యూబాయిడ్ యొక్క హైట్ h1 అనుకుంటున్నా, సిలిండర్ హైట్ h2 అనుకుంటున్నా. సో క్యూబాయిడ్ అంటే ఇది h1 అవుతుంది, ఇది h2 అవుతుంది. సో n into pi value is not given, so pi value is not given, so taking 22/7, 22/7 into how much radius, 2.1 square is there, 2.1 into 2.1. how much height, 2.8 is equal length into breadth into height h1. So length 66, breadth 42, height 21 centimeter. Okay, next. Okay, simplification, n into 22/7 into, so after 0.1 decimal 21/10, after 0.1 decimal 21/10, after 0.1 decimal 28/10 is equal, there is no points, 66 into 42 into 21. Write down, continue next step.
So next so each even fractions, each fraction transposing to right side appudu avutayi reciprocal avutayi. 66 into 42 into 21 reciprocal 7 by 22, 10 by 21, next 10 by 21, next 10 by 28. Okay, cancellation ఇక్కడ ఏం లేకుండా 1 రాసుకోవచ్చు by 1 by 1. So 21 1 ja 21 1 ja, next so simply cancel 7 table, 7 1 ja 7, 7 3 ja, okay, 3 1 ja 3, 3 2 ja 3 2 ja, so 21 1 ja 21 1 ja. Okay, next so 28 to 42, which table? 7 table, 7 4 ja 28, 7 6 ja 42, next 2 2 ja 4, 2 3 ja 6, next 2 1 ja 2, 2 5 ja, so ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది. So 3 into 5 into 10 into 10, okay, 3 5 ja 1500. So that is, so please observe 66 42 21 into 7 by 22, 10 by 21, 10 by 21, 10 by 28. Cancellation very important. So directly 21 1 ja 21 1 ja cancel. So even no problem, directly cancel 21 1 ja 21 1 ja. Next step, simple cancel chesukochu. 21 1 ja 21, 21 2 ja 42, 21 2 ja 42. Inka simple choose ikkada. Next which table? 2 1 ja 2, 2 11 ja, next 11th 11 1 ja 11, 11 6 ja 66. Next which table? 7 table, 7 1 ja 7, 7 4 ja 28. Next table 2 2 ja 4, 2 3 ja 6, 3 is there. So next 2 1 ja 2 5 ja, ila kuda cancel chesukochu. So 3 into 5, 10 into 10, 3 into 5, 10 into 10, so finally 1500 is there. Okay, so number of cylindrical candles n equal to 1500, write down. So hence the number of cylindrical wax candles is 1500. Next problem. A metallic sphere of radius 4.2 cm is melted and recast into the shape of a cylinder of radius 6 cm. Find the height of the cylinder. Very important, write down question. So next, very important, a metallic sphere of radius 4.2 cm, sphere radius, is melted and recast in the shape of cylinder. So దీన్ని కరిగించి ఒక సిలిండర్ను ప్రిపేర్ చేశారు. అప్పుడు వెయిట్ ఏం చేంజ్ కాదు, దేర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ వెయిట్, వెయిట్ చేంజ్ కాదు కనుక బోత్ డయాగ్రామ్స్ వాల్యూమ్స్ సేమ్ అని మీనింగ్. ఓకే, ఆఫ్ రేడియస్ 6 cm ఉంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్. అయితే సిలిండర్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సిలిండర్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ స్పియర్ రేడియస్ ఆఫ్ స్పియర్ హౌ మచ్ 4.2, ఇక్కడ రేడియస్ ఉంది, ఇక్కడ రేడియస్ ఉంది R1 R2. సో సిలిండర్ రేడియస్ R2 equals 6 cm. Let h be the height of the cylinder. H find out cheyali. So what is the given question? Sphere is melted and recast in the shape of cylinder. That means volume of cylinder equal to volume of sphere. Volume of cylinder formula pi r square h. Ikkada volume of sphere 4/3 pi r cube. Okay, ikkada observe cheste first cylinder radius how much? R2. ఇక్కడ స్పియర్ రేడియస్ R1. సో ప్లీజ్ అబ్జర్వ్. సో ఇక్కడ బోత్ కూడా పై ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ పై ఇక్కడ పై క్యాన్సిల్. ఓకే, R2 హౌ మచ్? 6 into 6 into h is equal 4 divided by 3 into R1. How much R1? 4.2. So Q means 4.2 into 4.2 into 4.2. Okay, so any cancel. 6 into 6 into h is equal, so cancellation, 3 1 ja 3,
3 2 ja, sorry, so 3 1 ja 3.4, 3 4 ja 12, so 4 into 1.4 into 4.2 into 4.2. So write down, continue the next step. Write down, continue next step. So H is equal 4 into 1.4 into 4.2 into 4.2 divided by 6 into 6. So H equal 6 1 ja point in the body 0.7. 6 1 ja 6 0.7. 4 into 1.4 0.67 into 0.7. 14 4 ja 56. 5.6 after 1 decimal. 7 7 ja 49. Point రాదు ఇక్కడ 1 decimal ఇక్కడ total 2 decimal. So 0.49. Okay, point రాదు 2 decimal 0.49. So 5.6 into 0.49. 9 6 ja 54. 9 5 ja 45 50. 4 6 ja 24. 4 5 ja 20 22. 4 4 7 2. After point 2 decimal 1 decimal, total 3 decimal. 1 2 3. So how much? 2.7444 centimeter. So what is this? Height of cylinder. Height of cylinder 2.744 centimeter. Okay, right down. Okay, next problem. Exercise 10.4 la second problem. A metallic sphere of radius 6 cm, 8 cm, 10 cm respectively are melted to form a single solid sphere. Find the radius of the sphere. Write down question, very important. Okay, very important. A metallic spheres of radius 6 cm, 8 cm, 10 cm respectively are melted to form a single solid sphere. ఇక్కడ 3 spheres ఉన్నాయి. ఈ మూడింటిని కూడా మెల్టెడ్, ఈ మూడింటిని కరిగించి ఒక సింగిల్ సాలిడ్ స్పియర్ను ప్రిపేర్ చేసినాడు. అంటే దీని యొక్క రేడియస్ R1 6 సెంటీమీటర్ ఉంది, ఇక్కడ R2 8 సెంటీమీటర్, R3 10 సెంటీమీటర్. ఈ 3 స్పియర్స్ను కూడా సో మెల్టెడ్ కరిగించేసి ఒక బిగ్ సింగిల్ సాలిడ్ స్పియర్ను ప్రిపేర్ చేసినాడు. So metallic sphere of radius R1, R2, R3. So let R be the radius of the resulting sphere. ఏం వస్తుంది మనకు, దాని యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో వీటి యొక్క వెయిట్ మారదు, ఈ మూడింటి యొక్క వెయిటే ఇది అవుతుంది కనుక వెయిట్ there is no change of weight కనుక using volume. So volume of given ఏమవుతుంది, volume of resulting sphere is equal volume of 3 spheres, volume of 3 spheres, volume of sum of 3 spheres. So volume of resulting square 4/3 pi capital R అనుకున్నాం 4/3. Next 4/3 pi R1 cube, 4/3 pi R2 cube, 4/3 pi R3 cube. Okay, what is the common in both? So 4/3 pi R cube. What is the common? 4/3 pi is common. R1 cube plus R2 cube plus R3 cube. So what is the cancel in both? 4/3 pi, 4/3 pi cancel. Write down, continue next step. Write down. Okay, so 4/3 pi cancel అయితే R cube is equal R1 cube plus R2 cube plus R3 cube. So value substitute. R1 how much? 6 cube plus R2 8 cube, R3 10 cube. So
So r cube means 6 into 6 into 6. 6 6 are 36. 36 6 are 216. 8 cube. 8 8 are 64. 64 into 8 512. 10 cube. 10 into 10 into 10 is equal 1000. So 216 plus 512 plus 10 cube 1000. All are adding. R cube is equal, add just 8 to 7. Solution 1728. So how to write 1728? Simply directly 12 table. 12 1 ja 12, 12 4 ja 4, 12 1 ja 12. So 52. 12 4 ja 48. 4 is there. 12 4 ja 48. Only 12 12 ja. Simply write. So R cube is equal, how to write? 12 into 12 into 12. So 12 cube. R cube is equal 12 cube. 12 cube. If powers are equal, then bases are equal. R equal to 12. What is the R? Radius of the resulting sphere. Radius of resulting sphere. Resulting sphere is equal 12 centimeter. Same iటువంటి problem examples లో వచ్చింది. So very important. Next problem. Write down third problem. A 20-meter deep well with diameter 7 meter is dug. The earth from digging is evenly spread out to form a platform 22 meter into 14 meter. Find the height of the platform. Very important, write down. Okay, next problem. A well of diameter 14 meter, third problem. A 20 meter deep well. A 20 meter deep means lotu. That means height. A 20 meter deep well. Well is form of cylinder. Well is form of cylinder form lo untundi. So a deep well, 20 meter deep well with a diameter 7 meters dug. Okay, is that the earth from digging is evenly spread out to form a platform. So ee well nunchi em prepare chesinanta evenly spread out ela form ayindanta platform. Platform is form of cuboid. So platform ga prepare ayindi. So platform how 22 meter 14 meters. So find the height of the platform. Capital H be the height of the platform. Okay. So oka bhavi తీసుకుంటే ఒక వెల్ బావి. సో ఆ బావి ఎలా ఉంది? వెల్ సిలిండర్ ఫామ్ లో ఉంది. డీప్ లోతు, దట్ మీన్స్ హైట్. హైట్ how much? 20 meters. Next we have taken diameter 7 meters. Radius అందులో హాఫ్ ఉంటుంది, 7/2 meters. ఈ స్ప్రెడ్లీ ఈవెంట్లీ టు ఫార్మ్ cuboid. Cuboid means platform ga prepare చేశాను. Platform means cuboid form. Okay. So length is short, breadth is short, height is not given. To find the height of the platform, let capital H be the height of the platform. So what is meaning? So there is no change. Ikkada value, there is no change of weight anachu ikkada. So same ade form chesina kabatti there is no change of value. Renditi yokka values ela untundi same. So the volume of platform, length into breadth into capital H ga తీసుకుంటాం. Volume of well is form of cylinder. So cap pi r square H. Okay. L 22 into 14 into H is find out. Pi and 22/7 into radius 7/2. Square means 7/2 into 7/2 into height 20 meter deep. Okay. So cancellation 7 1 ja 7 1 ja. So no problem. 2 1 ja 2 11 ja. 2 1 ja 2 10 ja. So 22 into 14 into H is equal 11 into 7 into 10. So you have to find out H. H is equal 11 into 7 into 10 by 22 into 14. Cancellation 11 1 ja 11, 11 2 ja 22, 7 1 ja 7, 7 2 ja 14. So next
2 1 ja 2, 2 5 ja. These are the 11 1 ja 11. So next 5 by 2. H is equal 11 into 7 into 10 by 22 into 14. So multiplication is transposing right side division. 11 1 ja 11, 11 2 ja. Next 7 1 ja 7, 7 2 ja. 2 1 ja 2, 2 5 ja 10. So how much? 5 by 2. Next step. So continue. దీని కింద రాయాలి. X equal to 5 by 2. 5 by 2. So 5 la half one meaning. So it's equal to 2.5 meters. What is height? Height of the platform. Height of the platform. Platform is equal to how much? 2.5 meters. 2.5 meters. Right on. Next problem. Okay, write down next problem. Fourth problem. A well of diameter 14 meter is dug 15 meter deep. The earth taken out of it has been spread evenly all around it in the shape of a circular ring of width 7 meter to form an embankment. Find the height of the embankment. Write down question. Next. A well of diameter of 14 meter is dug. A well is form of cylinder 14 meter diameter and 15 meter deep means height. 15 meter deep means height. You can note this code height 15 meters. The earth taken out of it has been spread out evenly all around it in the shape of circular ring width of 7 meter from an embankment. So ఈ తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నదాన్ని what is the form? Circular ring form లో ఫామ్ చేసినాడు. This is called embankment చేశాడు. సో ఇది ఒక circular form. సో circular form గా ప్రిపేర్ చేసినాడు. So find the height of the embankment. So find the height of the embankment. So ఇక్కడ embankment means ఇక్కడ circular ring గా ఫామ్ చేసుకోవాలి. సో ఇక్కడ రెండింటి యొక్క వాల్యూమ్ సేమ్ ఇలా ప్రిపేర్ చేశారు కనుక సో వాల్యూమ్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. సో ఇది సర్క్యులర్ రింగ్. సర్క్యులర్ రింగ్ కు వాల్యూమ్ ఫార్ములా సో ఏరియా ఇంటూ హైట్ అని చెప్తాం. ఏరియా ఇంటూ హైట్ మీన్స్ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్క్యులర్ రింగ్? పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ విడ్త్ అంటే 7 సెంటీమీటర్ ఇచ్చినాడు సర్క్యులర్ రింగ్. సో ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడికి 7 సెంటీమీటర్, ఇక్కడికి 7 ఉంది, ఓన్లీ 7. సో విడ్త్, సో ఇక్కడ విడ్త్ 7 మీటర్ ఉంది. సో రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 7 మీటర్. ఇక్కడ ఇన్నర్ రేడియస్ ఒకటి వస్తుంది, అవుటర్ రేడియస్ ఇంకోటి వస్తుంది. ఇన్నర్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్, అవుటర్ రేడియస్ ఇక్కడ 7 ఇక్కడ 7, టోటల్ 14 మీటర్స్ వస్తుంది. సో క్యాపిటల్ ఆర్ అంటే 14 స్క్వేర్, స్మాల్ ఆర్ అంటే 7 స్క్వేర్గా టేకెన్ చేసుకోవాలి. ఫస్ట్ సిలిండర్ డయామీటర్ ఇచ్చాడు సిలిండర్లో 14 మీటర్స్, రేడియస్ ఆర్ ఈక్వల్ టు 14/2. సో 2 1 ja 2, 2 7 ja 14, 7 మీటర్స్. హైట్ హెచ్ ఈక్వల్ 15 మీటర్స్. నెక్స్ట్ ఎంబాంక్మెంట్కి వెళ్తే సో ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ రెండు. ఇన్నర్ రేడియస్ అంటే ఎలా తీసుకోవాలి? సో లోపల ఇక్కడ ఇన్నర్ సర్కిల్ ఫామ్లో ఉంది, దీని యొక్క రేడియస్ ఓన్లీ 7 మీటర్స్ అవుతుంది. అవుటర్ అంటే ఇక్కడ 7 + 7 టోటల్ 14 అవుతుంది. 7 + 7 capital R equal to 14 meters. What is the find out? H be the height of the embankment. So what is the find out? So given what is condition? Both values are same. So volume of embankment is equal to volume of well. Well is form of cylinder. So embankment means area of circular ring. Embankment means area of circular ring antam. Circular ring into height. So area into height means value. So pi r squared h. Okay. So ఇక్కడ h ఇక్కడ క్యాపిటల్ h గా తీసుకున్నా ఎంబాంక్మెంట్ హైట్ ను. సో ఇక్కడ రేడియస్ ఉంది, సో డైరెక్ట్లీ అప్లై చేద్దాం. పై ఇంటూ
circular ring formula pi into capital R square minus small r square into capital H is equal pi r square H. So don't confuse. Pi capital R how much? R plus R. 7 plus 7 14 meters. 14 square minus small r 7 square into height is find out. Pi into capital small r. So volume. Cylinder yokka well means cylinder radius how much? 7 meters. 7 into 7 into how much height of the cylinder? 15. Deep means low. So ఇక్కడ height గా మెజర్ చేసుకుంటాం. సో both side pi ఉంది cancel. సో ఇక్కడ భాగాలు వచ్చేసి 14 square minus 7 square. Simply form a square minus b square form. Easy form. A square minus bc is equal a plus b into a minus b గా కన్సిడర్ చేసుకుంటే simplification is easy. a plus b 14 plus 7 into 14 minus 7 into h equal to 7 into 7 into 15. So 14 plus 7 21 into 14 minus 7 7 into h equal to 7 into 7 into 15. Write down. Continue next. Write down. So next line. So capital H is equal transposing right side 7 into 15 divided by 21 into 7. 7 manja 7 manja 7 manja 7 3 3 manja 3 manja which is equal 5 meters. What is H? Height of the embankment. Height of the embankment is equal 5 meters. Right now, next problem. Write down fifth problem. A container shaped like a right circular cylinder having diameter 12 cm, height 15 cm is full of ice cream. The ice cream is to be filled into cones of height 12 cm, diameter 6 cm, having a hemispherical shape on the top. Find the number of such cones which can be filled with ice cream. Write down question. So very important. So next problem. A container shaped like a right circular cylinder having diameter. Okay, cylinder form lo undi. Okay, diameter 12 cm and height 15 cm height. Okay, next and height 15 cm is full of ice cream. Ee cylinder nunda ice cream undi. Ee cylinder nunda only ice cream undi. Ice cream. So the ice cream is to be filled into cones of height 12 cm and diameter 6 cm having a hemisphere shape on the top. So దీంట్లో ఉన్న ఐస్ క్రీమ్ ను కోన్ కు నింపాలి. ఆ కోన్ ఎలా ఉంది? కింద కోన్ ఫామ్ ఐస్ క్రీమ్ కోన్ ఎలా ఉంది? కింద కోన్ ఉంది, టాప్ లో హెమిస్పియర్ ఉంది. సో ఇక్కడ హెమిస్పియర్ ఒకటి ఉంది, డౌన్ లో కోన్ ఉంది. సో రెండు ఉన్నాయి ఇక్కడ. సో డయామీటర్ ఏమో 6 సెంటీమీటర్ ఇచ్చినాడు. నెక్స్ట్ హైట్ 12 సెంటీమీటర్. కోన్ హైట్ 12 సెంటీమీటర్. ఇక్కడ డయామీటర్ అంటే బోత్ రెండింటికి వర్తిస్తుంది. హెమిస్పియర్ కు డయామీటర్ 6 సెంటీమీటర్, కోన్ కు డయామీటర్ 6 సెంటీమీటర్. అబ్జర్వ్ చేయాలి. So find the number of such cones which can be filled with ice cream. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే ఇందులో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తం తీసుకెళ్ళి ఇందులో ఐస్ క్రీమ్ ఎంత ఉంది, ఇటువంటి కోన్ ఐస్ క్రీమ్ కోన్స్ కు ఎన్ని కావాలి, ఎన్ని అయితే ఇందులో ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఐస్ క్రీమ్ ఫుల్గా ఉంది, ఇందులో ఉన్న ఐస్ క్రీమ్ ఇలా ఐస్ క్రీమ్గా మార్చుకోవాలి. అంటే మనం ఐస్ క్రీమ్ పెట్టేస్తే ఇలా వస్తుంది కదా, ఇట్లా ఎన్ని కోన్స్కు సరిపోతుంది ఐస్ క్రీమ్ అని క్వశ్చన్. సో ఫస్ట్ సిలిండర్ అబ్జర్వ్ చేసేలా ఉంది. డయామీటర్ ఇచ్చినాడు 12 సెంటీమీటర్. రేడియస్ రావాలంటే 2 1 జా 2 6 జా 6 సెంటీమీటర్. హైట్ 15 సెంటీమీటర్. సో ఇక్కడ రేడియస్ అక్కడ రేడియస్ ఉంది కాబట్టి దీనికి క్యాపిటల్ ఆర్ అనుకుంటాం, ఇందులో ఇది క్యాపిటల్ హెచ్ అనుకుందాం. హైట్ 15 సెంటీమీటర్. నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ హెమిస్పియర్ ఫస్ట్ రెండింటి కామన్ రేడియస్ డయామీటర్ 6 సెంటీమీటర్ కనుక డయామీటర్ 6 సెంటీమీటర్, రేడియస్ స్మాల్ ఆర్ అనుకున్నాం. 6/2 2 1 జా 2 3 జా ఆర్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్. నెక్స్ట్ కింద కోన్ ఉంది, కోన్ కూడా డయామీటర్ 6 సెంటీమీటర్, రేడియస్ హాఫ్ ఉంటుంది. 2 1 జా 2 3 జా 3 సెంటీమీటర్. హైట్ ఇక్కడ హైట్ ఉంది కాబట్టి స్మాల్ హెచ్ అనుకున్నాం, ఇక్కడ క్యాపిటల్ హెచ్ అనుకున్నాం. 12 సెంటీమీటర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు
ఇప్పుడు మనం ఫార్ములా ప్రిపేర్ చేసుకోవాలి. క్యాపిటల్ ఎన్, వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్ ఎన్? ఎన్ మీన్స్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్ కోన్స్. ఇవి ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత ఐస్ క్రీమ్ ఇందులో ఫిల్ అవుతుంది. సో ఎన్ని ఐస్ క్రీమ్ కోన్స్కు ఫిల్ అవుతుంది. ఇక్కడ మనం ఫార్ములా ప్రిపేర్ ఎలా చేసుకుంటాం? ఇందులో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బోత్ వాల్యూమ్స్ ఆర్ సేమ్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. టోటల్ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ టోటల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్లో ఏమున్నాయి? హెమిస్పియర్ ఉంది, కోన్ ఉంది. సో ముందు అది రాస్తున్నాం. ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ కోన్ is equal volume of cylinder. This is the formula. So n into volume of ice cream cones level. Number 1, volume of hemisphere plus volume of cone. Volume of hemisphere plus volume of cone is equal volume of cylinder. This is our formula. So volume of cylinder. So ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? n into volume of hemisphere plus volume of cone is equal volume of cylinder. Write down. Continue next step. So please observe n into volume of hemisphere. What is the formula? Volume of hemisphere formula. So 2/3 pi r cube plus volume of cone formula 1/3 pi r square h is equal volume of cylinder formula pi r square h. ఇక్కడ సిలిండర్ యొక్క ఫార్మ్ ఏమనుకున్నాం? క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ హెచ్ అనుకున్నాం. సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ రావాలా, క్యాపిటల్ హెచ్ రావాలి. ఓకే. సో వాట్ ఈస్ ద కామన్ ఇన్ బోత్? ఎన్ ఇంటూ ఇక్కడ రెండింటి కామన్ రేడియస్ కాబట్టి నో ప్రాబ్లం. సో 1/3 పై. సో 1/3 ఉంది బోత్ సైడ్, పై ఉంది, ఇక్కడ ఆర్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. పై ఆర్ స్క్వేర్ కామన్ ఇస్తే 2 మిగులుతుంది. 1/3 ఇంటూ 2 2/3 పై ఆర్, ఇంకొక ఆర్ వస్తుంది, ప్లస్ 1/3 పై ఆర్ స్క్వేర్ వరకు కామన్, ఓన్లీ హెచ్ మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ పై క్యాపిటల్ ఆర్ హౌ మచ్ 6 ఇంటూ 6 క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఉంది, 6 ఇంటూ 6 ఇక్కడ రేడియస్ 6/6 6 సెంటీమీటర్. హౌ మచ్ క్యాపిటల్ హెచ్ 15. ఓకే. సో కరెక్షన్ చేస్తాం. దీని స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు బోత్ ఏమున్నాయి? ఇక్కడ పై ఉంది, ఇక్కడ కూడా పై ఉంది. క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. క్యాపిటల్ ఎన్ ఇంటూ 1/3 స్మాల్ ఆర్ హౌ మచ్? ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కాబట్టి 3 ఇంటూ 3. 2 ఇంటూ ఆర్ వాల్యూ కూడా 3నే, ప్లస్ హెచ్ స్మాల్ హెచ్ వాల్యూ 12 సెంటీమీటర్. So is equal 6 into 6 into 15. So 3 1 ja 3 1 ja n into 3 2 3 ja 6 plus 12 6 into 6 into 15 n into 3 into 12 plus 6 18 is equal 6 into 6 into 15. Capital N is equal 6 into 6 into 15 divided by, so multiplication transposing right side division, 3 into 18. So 3 1 ja 3 2 ja 6 1 ja 6 3 ja 3 1 ja 3 5 ja. Okay, 3 1 ja 3 2 ja 6 1 ja 6 3 ja 3 1 ja 3 5 ja. So capital N is equal 2 into 5. So ఎన్ని ఐస్ క్రీమ్ కోన్స్ సరిపోతాయి? 10 కోన్స్ కు ఐస్ క్రీమ్ ఫుల్ అవుతుంది. రైట్. సో నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్ కోన్స్ ఈక్వల్ టు 10. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ విత్ టుమారో క్లాస్.